పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని, పై తీర్పు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం బహిర్గతమైందన్నారు. గౌరవ హైకోర్టు కమిషన్ నివేదిక సహజ న్యాయ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఇంక్వైరీ యాక్ట్ 1952కు విరుద్ధంగా ఉందని స్పష్టంగా పేర్కొనడం ద్వారా కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. కోర్టు తీర్పుతో ఈ ఆరోపణలు అసత్యమని తేట తెల్లమైందని చెప్పారు. మరోవైపు దానిని పునరుద్ధరిస్తామని చెప్పడం ప్రభుత్వ వైఖరిలో ఉన్న విరుద్ధతను చూపుతుందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పుడు ప్రచారాన్ని మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుతో సత్యం వెలుగులోకి వచ్చిందని, ఇకపై ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు తెరపడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఠాకూర్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పురాజ్ కుమార్, కౌన్సిలర్లు వెన్నం సుజాత, రవీందర్, నాయకులు వంగల తిరుపతి రెడ్డి, సర్పంచులు సుల్తానాబాద్ అధ్యక్షుడు గణపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిన్న వెలువరించినటువంటి తీర్పు ఈ తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టినారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదో కక్ష సాధించాలన్న ఆలోచనతో పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు ఆరోపణలతో, తప్పుడు నిర్ణయాలతో ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదికను కేసీఆర్ తప్పు చేయాలని చెప్పడం జరుగుతాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఏదైతుందో ఇది న్యాయబద్ధంగా లేదు. ఇచ్చిన రిపోర్టు తప్పుడు రిపోర్టుగా ఉంది. ఇది వాస్తవం కమిషన్ రిపోర్టుగా లేదు, ఇది పీసీసీ రిపోర్టుగా ఉంది అని చెప్పి దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి హైకోర్టులో ఉండే న్యాయమూర్తులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సహజ న్యాయ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు, ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా లేదు, విరుద్ధంగా ఉంది, ఇది చెల్లనేరదు అని చెప్పి నిన్న తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టినారు. కేవలం ఒక అబద్ధాలతో కూడినటువంటి ఏర్పాటు చేసుకొని ఈ అబద్ధాలతోనే గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పనిని దాంట్లో తప్పున్నదని చెప్పి ప్రజలు నమ్మించాలి, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇటువంటి ఆరోపణలు చేస్తూ మరి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తి స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన దగ్గర నుండి తను మాట్లాడిన ప్రతి మాటను మరి పీసీ ఘోష్ కమిషన్ రూపంలో, నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకే ఇవాళ అది కోర్టులో నిలవలేక అది పూర్తి స్థాయిలో తప్పని నిరూపించబడింది. ఇప్పటికైనా మరి వాస్తవం ఏందో, సత్యం ఏందో మరి బయటికి రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసంతో ఆ రోజు గెలిపించి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడంతో ఈ తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో మరి సాగునీరు ఇవ్వాలి, ఈ తెలంగాణ ప్రజలు బాగు చేయాలి, వాటన్నిటితో పాటు సాగునీరు, త్రాగునీరు, తర్వాత అట్లాగే
కరెంటు సమస్యలు, తర్వాత ఇవన్నీ సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పనిని మరి ఒక ప్రజల కోణంలో ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎన్నోసార్లు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈ కూలేశ్వరం, ఇది వాస్తవంగా ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క దురుద్దేశం ఉన్నటువంటి ఆలోచనలతోనే ఈ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఒక ఆలోచన చేయనటువంటి ఆలోచనలతోని కూలేశ్వరం అని చెప్పి ప్రతిసారి తెలంగాణ ప్రజలు నమ్మించాలని ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఈ అబద్ధం మాటల్ని గౌరవ కోర్టు గారు పూర్తి స్థాయిలో ఇది తప్పని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా వాస్తవాన్ని గమనించాలి. మీరే కాదు, హైదరాబాద్ మహానగరానికి దాదాపు 30 టీఎంసీల త్రాగునీటి ఇవ్వడానికి కూడా దీని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామిక అవసరాలకు కూడా ఒక 15 టీఎంసీల నీటిని ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప ప్రాజెక్టును కేవలం ఒక చిన్న సాంకేతికమైన ఇబ్బందులతో ఒక 2 పిల్లర్లు ఒక బ్యారేజ్లో కూలిపోయిన దాన్ని బట్టి ఇవాళ దాన్ని కూలేశ్వరం అని చెప్పి కేవలం అంటే జనాన్ని కళ్ళకు గంతలు కట్టి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించాలన్న ప్రయత్నం చేసి ఇప్పటి వరకు నెట్టుకు రావడం జరిగింది. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు అభిప్రాయాలు, ఈ మభ్యపెట్టినటువంటి విధానాన్ని ఇలా గౌరవ కోర్టు పటాపంచలు చేస్తూ ఈ తీర్పునివ్వటం అనేది ఈ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది.